ఎదుటి వాళ్ళని తీర్పులు తీర్చేటువంటి తత్వాన్ని మనం సహజంగా కలిగి ఉన్నాం. అలాంటి వ్యక్తులందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎదుటి వాళ్ళలో లోపాలు గుర్తించి, పొరపాట్లు గుర్తించి, వాళ్ళని విమర్శించి, వాళ్ళకి ఇలా అలానే తీర్పు తీరుస్తున్న నువ్వే నీ విషయంలో కూడా నీకు తెలియకుండానే తీర్పు తీర్చుకుంటున్నావు. ఎదుటి వాళ్ళకి ఏం జరగాలని నువ్వు కోరుకుంటున్నావో వాళ్ళ చర్యల ఫలితంగా అదే పనులు నీకు తెలియకుండా, తెలిసి కొన్నిసార్లు, తెలియకుండా కొన్నిసార్లు నువ్వు చేస్తున్నావు. అలా చేయటం ద్వారా ఎదుటి వాళ్ళని విమర్శించి వాళ్ళకి ఏ తీర్పులు తీరుస్తున్నావు, ఆ తీర్పులు నీకు తెలియకుండా నీ మీద నువ్వే ప్రకటించుకుంటున్నావు. తీర్పు తీర్చే మనుషుడా, నువ్వెవరివైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఎందుకంటే తీర్పు తీర్చే నువ్వు కూడా అలాంటి పనులే చేస్తున్నావు. నీలో కూడా దేవుడు పట్టించుకుంటే చెప్పశక్యముగా నన్ను చెప్పలేనన్ని దోషాలు, అపరాధాలు, అవిధేయతలు ఉన్నాయి. అయితే ఇతరులకు నువ్వేది జడ్జి చేస్తున్నావో అదే నీ విషయంలో కూడా నీకు తెలియకుండా నువ్వే